హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోమోస్ తయారు చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి మైదా పిండి, ఎగ్, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ మనం పిండిని కలుపుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. మైదా పిండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు బాగా దీంట్లో కలిసిపోవాలి. ఇప్పుడు నీళ్లు వేసి కలుపుకుందాం. చపాతి ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చపాతి పిండిలో 1 స్పూన్ ఆయిల్ అంత వేసుకోవాలి. పిండి కొంచెం మెత్తగా వచ్చిందండి. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు బాండి వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు 2 కలిసి వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ధనియాల పౌడర్, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా చికెన్ మసాలా. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి, నేను కొంచెమే వేసుకుంటున్నా. మీరు కారం ఎంత తింటారో అంతే వేసుకోండి. కొత్తిమీర, ఎగ్ని వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇది ఫ్రై అయిపోయిందండి. కోడిగుడ్లని వేసుకుందాం 2. ఇలా స్టఫింగ్ కి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీని చేసుకుందాం. స్టఫింగ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం చపాతీని చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి చపాతీ పిండిలా ఒత్తుకోవాలి. చపాతీని ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు స్టఫింగ్ ని పెట్టి స్టఫింగ్ చేసేసుకుందాం. ఇలాగే అన్ని చేసుకోవాలి.
పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత మా దగ్గర టమాటా పచ్చడి లేదు అండి, అందుకని చెప్పి టమాటా పచ్చడి చేస్తున్నాను. అన్ని ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఆవిడ కుడుములో ఆవిడ కుడుము వండుకునే దాంట్లో వేసి ఉడికిస్తున్నాము. అవి వీటికి తగలకుండా ఆయిల్ ని రాసుకుంటున్నా. ఇప్పుడు అవన్నీ ఇందులో చేర్చుకుందాం. ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలండి. నాకు ఇందులో 5 పట్టిని. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ ని రాసుకుందాం వాటి మీద. ఇలా అన్నిటికీ ఇలా రాసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. నేను ఇందాక ఎగ్ ఫ్రై ని చేసుకున్న బాండిలోనే మోమో చట్నీ చేస్తున్నానండి. ఆయిల్, టమాటాలు వేస్తున్నా. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వేగనివ్వాలి. ఇందులో కొంచెం నీరు వాటర్ వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మగ్గాలండి. చూసారండి మోమోస్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇందులో మోమోస్ చట్నీ చేసాము. స్టఫింగ్ కూడా బాగా కుదిరిపోయిందండి. చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.